నమస్తే, ఎలా ఉన్నారన్న? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. యాక్చువల్లీ మొన్న నేను వీడియో పెట్టిన అర్నింగ్ గురించి. ఇద్దరు ముగ్గురు కామెంట్లు చేసారు అన్న వాళ్ళు. అన్న అందరేమో ధర్నాలు పోతుంటే మీరేమో అర్నింగ్ గురించి వీడియో పెడుతున్నారు ఏందని కామెంట్ పెట్టారు. నేను యాక్చువల్లీ అప్పుడు నేను చెప్తున్నా, నాకు అంత ఐడియా లేదని మీకు ఆల్రెడీ చెప్పిన. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నడుస్తున్నా ధర్నా, నేను కూడా పోలేదు. ఇక్కడ ఎందుకు అనవసరంగా మనమే ఒక యూట్యూబర్ అందరికీ చెప్తున్నప్పుడు మనం ఎందుకు చేయాలని చెప్పి నేను చెప్పాను, కామెంట్లో పెట్టండి ఇక్కడ ఉంటాయని చెప్పి. కాకపోతే నాకు తెలిసినంత వరకు మాత్రం ఒక గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్, వాళ్ళు మాత్రం ధర్నా చేస్తారు. మిగతా వాళ్ళకి అసలు ఆ ధర్నా గురించి పట్టింపలేదనా. ఇంకా అండరా ఊబర్ నుంచి కొట్లాడుతున్నా కాబట్టి ఊబర్ వెహికల్ అయితే యథావిధంగా నడుస్తున్నా, దానికి ఎవరు స్టాప్ చేయలేరు, ఇంకేం లేదు. అవి కాకుండా ఇంకా వేరే వెహికల్స్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు రోడ్డు పైన చూస్తే అన్నీ నడుస్తున్నాయి. ఎక్కడి నుంచి ఉందన్న ధర్నా లేదు, ఏం లేదు. ఇక మన వాళ్ళు మారారు, 100% ఇదైతే మారారు మన వాళ్ళు. కష్టం ఇక అట్లా అని చెప్పి నేను 2 days నుంచి పోతలేను. నిన్న రాత్రి ఇట్లా తీసిన, మళ్ళీ వచ్చేసిన. ఎందుకంటే నాకే మంచి అనిపిస్తుంది, అందరు ధర్నా చేస్తారు కాబట్టి. ఎక్కడ లేదన్న ధర్నా అనేది, అన్ని బండ్లు విధంగా నాకు ఏ రోజైతే కామెంట్ పెట్టినో ఆ రోజు కూడా మొత్తం బండ్లు నడుస్తున్నాయి. కాకపోతే ఇంకోటి హైలైట్ ఏంటంటే, ఊబర్ తప్ప వేరే బుకింగ్ రావట్లేదు. ఊబర్ తప్ప వేరే బుకింగ్ రావాలంటే కష్టమైపోతుంది. అందరు ఊబర్నే వాడుతారు కాబట్టి తక్కువ రేట్లో ఊబరే నడుస్తుంది. అది కస్టమర్ల ఎట్లా అన్న, 3 యాప్లు పెట్టుకుంటారు. ఏ యాప్ వస్తే తక్కువలో అది వెళ్ళిపోతారు. ఎట్లయితే మనం డ్రైవర్ అందరము ఎట్లయితే ఏది ఎక్కువ వస్తే దాంట్లో మనం పోతామో, అట్లనే వాళ్ళు కూడా ఏది తక్కువ వస్తే వాళ్ళు పోతారు. వాళ్ళదేం తప్పులేదు. కాకపోతే నాకు ఒకటి, మొన్న వీడియో చూసిన, మన స్ట్రైక్ అయిన ర్యాపిడో ఆఫీస్లో మన అన్న వాళ్ళు పోయి మాట్లాడారు. ఆయన ఒకటే అన్నాడు, ఎవరు ర్యాపిడో మేనేజరో ఎవరు అని తెలియదు కానీ, సార్ కస్టమర్లు అనేటోళ్ళు చాలా హుషారోళ్ళు. 3 యాప్లలో పెట్టుకొని 3 ఏది తక్కువ ఉందో అది దాంట్లో తోలుతారు, అదే నడుస్తుంది. కాబట్టి మేము కూడా వాళ్ళ రేట్ తక్కువ చేసారు కాబట్టి మేము కూడా తక్కువ చేసినామని చెప్తున్నాను నేను. ఆయన చెప్పిన పాయింట్ కరెక్టే. మన డ్రైవర్లకు ఏమైంది, మన డ్రైవర్లు తక్కువ వచ్చినప్పుడు మన యాప్ని తీసేయమని చెప్పండి, తీయరు కదా. మళ్ళీ దాంట్లోనే నడిపిస్తారు. ఇప్పుడు నేను కూడా ఎగ్జాంపుల్, నేను కూడా దాంట్లోనే నడిపిస్తాను, ఎందుకంటే వేరే దాంట్లో బుకింగ్ చూస్తలేము. మరి దీన్ని స్టాప్ ఎట్లా చేయాలంటే, అగర్ మన డ్రైవర్లందరం ఒకటే విధంగా ఉండాలంటే మీరు ఊబర్లో మొత్తం ఆపేయండి. అప్పుడు కనుక బుకింగ్ తీసుకోకండి, అప్పుడు అర్థం. కానీ మన వాళ్ళు అట్లా కాదు కదా. మన వాళ్ళు నేనైనా ఇప్పుడు వస్తాను, నేను కూడా ఇప్పుడు బుకింగ్ ఇప్పుడు 1/2 hour 1 hour వెయిట్ చేస్తాను. ర్యాపిడో రాలేదు, ఓలా రాలంటే ఏం చేస్తా, ఆటోమేటిక్ ఊబర్ ఆన్ చేస్తా. అట్లనే మొగ్గగా ఫైల్ అవుతున్నారు వీళ్ళు. ఊబర్లో మొగ్గగా ఫైల్ అదే అవుతుంది. అందరు ఊబర్లో బుక్ చేస్తారు, మనం ఊబర్లో కొడుతున్నాం కాబట్టి ఊబర్లో బుకింగ్ వస్తే ఎక్కువ వస్తున్నాయి. అదే ఊబర్లో మనం పికప్ చేయకపోతే మాత్రం తక్కువ వస్తుంది. ఇంకోటి దాని మైనస్ పాయింట్ ఏంటంటే, ఊబర్వి కొన్ని రెంటల్ కార్లు ఉన్నాయి, అవి లేవట్టుకుంటూనే వెళ్ళిపోతున్నాయి బిజినెస్. చెప్తా, ఎటు పోయి కంపెనీ వానికే ప్రాఫిట్, మనకైతే ఏం లేదు. కాకపోతే మన వాళ్ళు కొంత ధర్నా అంటారు, ధర్నా మాత్రం జరిగింది, అది వాస్తవమే. కొన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చేసిరు. కాకపోతే వేరే టెలిగ్రామ్ గ్రూప్ కాకుండా వేరే వాళ్ళు మాత్రం ఓవర్ చేయట్లేదు, అసలు వాళ్ళకి పట్టింపు లేదు. యథావిధంగా అయితే తిరుగుతున్నాయి బండ్లు అయితే, ధర్నా లేదు, ఏం లేదు. మన అన్న వాళ్ళు కష్టపడుతుందో అంత వేస్ట్ అయిపోతుంది. అదే చెప్తున్నా, ఒకరోజు మొత్తం క్లోజ్ చేయండి, 2-3 రోజులు పోయి ప్రైవేట్ వాళ్ళు కూడా వెళ్ళనియే, కానీ అప్పుడు అర్థమవుతుంది ధర్నా తప్ప. అప్పటిలోప్పుడు అన్న పాపం అన్న వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత చేసినా అది అదైపోతుంది. ఎందుకంటే కష్టమైపోతుంది. ఎందుకంటే ఇంకోటి నేను అబ్జర్వ్ ఏం చేసిన అంటే, వీడు ఓలా అయినా ఊబర్ అయినా, ఊబర్ మాత్రము మీకు 10 గంటల లోపటి నుంచి 12-14 రూపాయలు ఇస్తుండు. అదే పీక్ టైంలో అనేది వాడు అనేది 20 రూపీస్ 18 రూపీస్ అది జరుగుతుంది. వాస్తవం అంటే అదే అన్న, 20 రూపీస్ 18 రూపీస్ లెక్క ఇస్తున్నాడు. మామూలుగా మధ్యాహ్నం నుంచి 3 గంటల 4 గంటల వరకు ఏమో అదే 12 రూపాయలు అట్లనే కంటిన్యూ అవుతుంది. అవుతుందన్న. ఇక అది పరిస్థితి. మరి చెప్తున్నా, 2 రోజులు నేను కూడా వెళ్తున్నాను, వచ్చేస్తున్నా ఒకటి. కాకపోతే కాదన్న, మనం కూడా వేసుకోవాలి. ఇక మనము వీళ్ళు చేస్తారని వాళ్ళు చేస్తారని ఇక మనం చాలా ఆలోచించాం, కానీ మన వాళ్ళు మారారు. కష్టం ఇక అది, అందరూ ఒకటిసారి అయితే కాదు. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పిన ఇంకోటి ఏంటంటే, నా మైనస్ పాయింట్ ఏంటంటే, నాది మినీ కారు కాబట్టి నేను ఆ గ్రూప్లో యాడ్ అవ్వట్లేదు. మినీ అంటే ఆల్టో కారు అంత దానికి రెంట్ రావు కాబట్టి నేను ఆ గ్రూప్లో యాడ్ అవ్వట్లేదు. కాకపోతే యాడ్ అయితే మాత్రం కంపల్సరీ అవుతున్నాయి, కానీ ఆ గ్రూప్లో నేను యాడ్ కాకపోవడం కారణం నేను కంటిన్యూ నడిపా కాబట్టి ఎందుకు అవుతలేదు. కంటిన్యూ నడిపిస్తోళ్ళు మీకు ఎవరైనా తెలిసిన ఉంటే అమ్మ క్యాబ్స్ అని ఉంటుంది, దాంట్లో యాడ్ వచ్చి కండి అన్న, మీకు అర్థమైతే దాంట్లో మీకు బుకింగ్స్ కూడా వస్తాయి. ఈ ఓలా ఊబర్ పైన డిపెండ్ కాకుండా అలాగే మన డ్రైవర్లు అన్నలు అందరూ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా మన వాళ్ళు వచ్చి ఏమైనా బండి యాక్సిడెంట్ అయినా ఏమైనా కానీ ఆ గ్రూప్లో వచ్చి
మాత్రం మీకు పెట్టిరంటే మీకు మాత్రం మాకు సొల్యూషన్ మాత్రం దొరుకుతుంది. అదైతే 100%. ఓలా ఊబర్లో దొరుకుతుందో దొరకదో నాకు తెలియదు, కానీ ఈ అమ్మ క్యాబ్లో మాత్రం మీకు సొల్యూషన్ మాత్రం దొరుకుతుందా. కాకపోతే కమిషన్లు ఎందుకు, కాకపోతే దాంట్లో నిజాయితీగా ఉండండి. బుకింగ్ తీసుకున్న తర్వాత రేట్లు చెప్పకుండా అట్లాంటివి దాంట్లో అట్లా చేస్తే దానిపై కూడా నమ్మకం పోతుంది. ఆల్రెడీ మంచిగా ఉంది, నేను చూసిన వేరేలో చేతిలో చూస్తుంటాను, నేను యాప్ గురించి అన్నీ వింటుంటా కాబట్టి మన వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. కాకపోతే ఆ గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఒక 20-30% వెళ్ళినా మస్తు అయిపోతాయి అన్న పండు. కాకపోతే మళ్ళీ ఎందుకు వెళ్తారో తెలియదు, కానీ 10% 20% అయితే ఆ గ్రూప్ నుంచి స్ట్రైక్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు అయితే స్ట్రైక్ చేయడం నాకు కనిపించట్లేదు, మన వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు అనేది. వేరే డ్రైవర్లు చేయట్లేదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజులు వీడియోలు కూడా పెడతారు, 3 రోజులు 4 రోజులు అయిపోయింది అన్న, వీడియోలు కూడా పెడతారు అసలు. ఎందుకంటే ఏం పెడతామన్నా అసలు. పెడితేమో వీడియోలు పెడితేమో నువ్వు అర్నింగ్ చేస్తున్నావు అంటారు. అది అర్నింగ్ చేస్తున్నావు అంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పు. ఇప్పుడు దగ్గర 3 రోజులు అవుతుంది. అదే మొన్న పోయిన సండే రోజు అది మీకు పెడతా వీడియో, దాని డీటెయిల్స్ మొత్తం పెడతా. చేసుకున్నా, ఇంక ఊబర్లో చేసుకున్నా, ఓలాలో చేసుకున్నా. వర్షం పడుతుంది కాబట్టి చేసుకున్నా. సండే రోజు ఇప్పుడు చేసుకున్నా. తప్పలేదన్నా. ఇక ఎన్ని రోజులు 3-4 రోజులు పోకుండా ఉంటాం. ఇక ఎవరు చేస్తలేడు అన్న, బయట ఎవరు లేదు, ఎవరి పనిలో ఆడుకున్నాడు బిజీగా. ఇదే ఉంది మన దగ్గర, మన డ్రైవర్ల దగ్గర ఇదే ఉంది. ఎప్పుడైతే మనం వాళ్ళకంటూ ఒక యూనియన్ నెంబర్, ఒక నెంబర్ ఇచ్చి ఒకరు అలాట్ చేసి ఆడ వెళ్ళిందంటే అప్పుడు తాట తీయచ్చు తప్ప, దాని తప్ప మనం ఏం చేయలేము. ఇక అది ఎప్పుడైతే మన యూనియన్ అనేది ఫామ్ కావాలి, ప్రతి డ్రైవర్కి ఒక నెంబర్ అంటూ అలాట్ చేయాలి. దాని తర్వాత వాడు మనం చెప్పిన దాని యూనియన్ నుంచి ఎక్కడైతే పెద్ద నుంచి స్ట్రైక్ అన్నప్పుడు స్ట్రైక్లో పాల్గొన్నాడంటే అప్పుడు ఆ యూనియన్ నెంబర్ అనేది డిలీట్ చేసి అప్పుడు దాని సంగతి చేయాలి తప్ప అంతలో కూడా నాకు ఎవరు మారారు. అంత కష్టం. రేపు ఎట్లాగో మోరం ఉంది, రేపు ఉంటుందో ఉండదో అందంగా అయితే తెలియదు. రేపైతే హాలిడే చూసాం. ఇక ఎల్లుండి నుంచి ఏమవుతుంది అనేది. కాకపోతే వెళ్తలేనా, నిన్న కూడా వెళ్ళలేదు, ఇవాళ కూడా వెళ్ళలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చిన వెళ్దామంటే అయితలేదు అసలు. ఊబర్లోనే వస్తాయి నా బుకింగ్లు, చేయొద్దు అనుకుంటే దాంట్లో వస్తున్నాయి, మిగతా దాంట్లో వస్తలేవు. మళ్ళీ ఏం చేయాలి? ఇక నడిపివద్దా దాంట్లో చెప్పండి. నడిపిస్తే ఇప్పుడు అర్థం పెడితేమో కొందరు ఫీల్ అయిపోతున్నాడు, మీరే యూట్యూబ్లో ఉంటే అట్లా ఉంటాయి, ఏం చేశాను చెప్పన్న. బుకింగ్స్ వస్తలేవు. ఇక మన వాళ్ళు తయారు వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఓలాలో గంటకి 2 గంటలకు బుకింగ్ వస్తున్నా, అవి తక్కువ రేట్కి. మళ్ళీ వీళ్ళు వీళ్ళకి కావాల్సుకుని అట్లా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళది ఏం తప్పు లేదు, రేట్ తక్కువ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతారా. అది యాప్ల వల్ల ప్రాబ్లం అంతే. వాళ్ళు తక్కువ తింటుంటే ఏదైనా అంతేనా, ఆ బిజినెస్ ట్రాక్ అది. మనం స్ట్రాంగ్గా లేకపోతే మిగతా వాళ్ళు అయితే ఫైల్ అవుతారు. వాళ్ళ నీళ్ళని తప్పు కొట్టడానికి అయితే లేదు. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటామో మిగతా వాళ్ళు అప్పుడు భయపడతారు తప్ప. ఇక మనం ఓలా వాడు వస్తుండు రేట్లు అది ఇస్తున్నా అంటే ఇక వీళ్ళు రేట్ మంచి ఇస్తారు, వీళ్ళు ఓపెన్ చేస్తారు. ర్యాపిడో అంటారా, ర్యాపిడో నాకు మీకు ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది నాకు నిన్న. ఎయిర్పోర్ట్ కాదు, నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చినా కదా, బుకింగ్ వచ్చింది. 30 కిలోమీటర్ 450 రూపాయలు ఇచ్చిన అనుకుంటా. 450 రూపాయలు, 20 రూపాయలు కిలోమీటర్ పోయి 15 కిలోమీటర్ అయింది అంతే. అది ఇంటర్వ్యూలో ఒకటే చెప్పిండు, అందరు రేట్లు తగ్గిస్తున్నాయి వాళ్ళ నుంచి మనం ఏమిస్తామంటున్నాడు. మనం యూనియన్ లేకపోతే ఇష్టమే, కష్టమే. కానీ ఇక ఎంత మాట్లాడినా అంతేనా. రేపటి నుంచి మాత్రం ఇక నేను డ్యూటీ అయితే చెప్తా. కాకపోతే మీకు అర్నింగ్ గురించి చెప్పడం కొద్దిగా ఇబ్బంది అయితే సారీనా, కానీ ఇక తప్పనిసరి చేయవలసి వస్తుంది. ఎందుకంటే మనకు ఈఎంఐలు ఉన్నాయి, మనకు కూడా ఇప్పుడు చాలా అయిపోయినాయి. ఇంకా మనం పోకుండా ఉంటే మాత్రం అయితే లేదు. ఇంకా ఓలా అయినా ఊబర్ అయినా ఏదైనా కానీ నడిపించుకోవాలి. కానీ నేనైతే నా బిజినెస్ ప్రకారం నేను వెళ్తా అంటే 2 చిన్న కిలోమీటర్లు కొడతా తప్ప పెద్ద కిలోమీటర్ అయితే కొట్టా. అది ఏదైనా ఉన్నాడు బెనిఫిట్ ఉంటేనే కొడతా, లేకపోతే గమ్మున ఇంటికి వచ్చి కూర్చుంటా తప్ప దాని తప్ప ఇంకేం చేయాలి. కాకపోతే కొత్త బండ్లు అంటారు అన్న, కొత్త బండ్లు మాత్రం ఎవరు తీయకండి, ఏం చేయకండి. ఉన్న డ్రైవర్లందరూ పరిశాన్ ఉన్నారు, దయచేసి మీరు మాత్రం పరిశాన్ కాకండి. ఉన్న లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. ఓకేనా, ఉన్న లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోకండి దయచేసి. మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఫీల్డ్లో పని అయిపోయింది. ఎందుకంటే ఒక ట్రాఫిక్ జరిగింది, అది అర్థమవుతుందో తెలియదు నాకైతే. ఆ ట్రాఫిక్ వల్ల ఏం మిగులుతుంది, ఏం పోతలేదు వాళ్ళు ఇచ్చే రేట్లకి. ఓకేనా, అదేదో మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద పెట్టుకుంటారా, ఒక ప్రైవేట్ కంపెనీ కింద పెట్టుకుంటే అది ఒక్కదిన్న బెనిఫిట్. కానీ ఈ ఓలా ఊబర్ అనేది మాత్రం నమ్మి రాకండి. కొడితే లాటరీ ఉంటుంది, లేకపోతే ఉండదే ఉండదు. అంటే దీనికి ఒకటి పీక్ టైంలో కొడితే ఉంది తప్ప మిగతా టైంలో లేదు. ఓకేనా, అది చెప్పదలుచుకుందాను. మీకు ఏమైనా నస్తే కనుక లైక్ అండ్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను తప్పులు మాట్లాడితే మాత్రం క్షమించాను, దానికన్నా ఎక్కువైతే ఏమన్నా. ఇక రేపటి నుంచి అయితే నేను అర్థం చేసే వీడియో అయితే పెడతాను సరేనా. ఇక కొందరైతే చెప్పరు, నేనైతే చెప్తున్నానా, నా పర్సనల్ విషయం నేనైతే చెప్తున్నా. మీరు మాత్రం దయచేసి కొత్త కార్లు గిట్లా తీయకండి, అప్పులు చేసి మరీ చేయకండి, నెత్తికి తెచ్చి పెట్టుకోకండి. ఓకేనా, బాయ్.